गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्चिन्नोतिभिस्सेदसादनम्। అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు గాజుల రామారంలోని కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని తిలకించేటందుకు గానుగా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమములలో శ్రీ శ్రీ నకులేశ్వరీ దేవి సిద్ధిపీఠం వారు శ్రీ తిరునగరి నరేంద్రాచార్యులు అనగా నందుస్వామి గారు, అదే విధములుగా కజ్జపు అఖిలేశ్వర శాస్త్రి అఖిలేష్ గారు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమములలో, ఈ యొక్క సేవా కార్యక్రమములలో వారు ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో భక్తి భావముల చేత నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమానికి సహాయ సహకారాలను అందించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమములలో ఈ ప్రాంగణమంతా కూడా ఎంత దైవ భక్తి అనురాగములను కలిగింపచేసే విధములుగా మూర్తులను ఇక్కడ ఎంతో చక్కగా చూపించినారు. మహావిష్ణువు యొక్క దశావతారములు మత్స్యావతారము, కూర్మావతారము, ఆది వరాహతారము, నరసింహావతారము, అదే విధములుగా వామనావతారము, పరశురామ అవతారము, రామావతారము, బలరామ అవతారము, శ్రీకృష్ణ అవతారము, కల్కి అవతారములు, ఈ విధములుగా ఆ భగవంతుణ్ణి ఎంతో చక్కగా దశావతారములను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మీ సమిత శ్రీ నరసింహస్వామి యొక్క మూర్తి ఇక్కడ ఎంతో భక్తులకు ఎంతో సుందర రూపాన్ని దర్శనమును ఇస్తూ ఉన్నది. ఇంతటి చక్కటి ఏర్పాటు చేసినటువంటి ఆ ఇరువురికి ఎన్నో ఆనందములు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క కార్యస్థలం నిరంజని గ్రౌండ్, భారత్ పెట్రోల్ పక్కన కైలాస హిల్స్ గాజుల రామారమునందున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ భక్తులు. ఈ నెల 24వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క స్వామివారి అవతారాలలో దశావతారాలు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాలను చూస్తే చాలు ఎంతో ఆనందమును, సంతోషమును, భక్తిభావనను కలుగ చేసే విధములుగా ఈ ప్రాంగణమంతా కూడా దైవ ఆరాధనలో మునిగిపోయే విధములుగా అలంకరించడము జరిగింది. ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమములలో మహాత్ములు, గురువులు, అదే విధములుగా జగద్గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎందరో ఈ కోటి దీపోత్సవానికి వారు విచేసి వారి యొక్క దివ్యమైనటువంటి మంగళాచాసన పూర్వకముగా వారు ఈ యొక్క ప్రాంగణములందు ఉన్నటువంటి భక్తులకు వారి జ్ఞానమును బోధన చేస్తూ ప్రసంగముల చేత వారిని భక్తులను సంతోషింపచేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ దత్తపీఠం గురువు గారు కూడా విచేయడము జరిగింది. అందులో ఎంతో సంతోషము కలిగింది. ఆ స్వామివారి యొక్క సేవా కార్యక్రమములలో వారు ఎంతో చక్కని నృత్యములను ఆచరిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కేరళ బ్యాండ్ ఎంతో సంతోషంగా నృత్యములను చేస్తూ మనకు ఆనందాన్ని చేకూర్చినారు. వారి కార్యక్రమాన్ని తిలకిద్దాము పదండి.
శ్రీ శ్రీ మాణికేశ్వరి మాత ఆశ్రమం జగద్గిరిగుట్ట మల్లికార్జున స్వామి వారి శిష్య బృందమంతా కూడా ఇక్కడనే ఉన్నది. అంతేకాకుండా మనకు ఈ యొక్క గాన సమృద్ధిని పొందినటువంటి భక్తులు కొందరు చిన్న పిల్లలు ఎంతో సంతోషముగా ఇక్కడ ఎంతో చక్కని పాటలను పాడుతూ మనను అలరింప చేసినారు. विलासिलोकरक्षकं मुदातरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं
विध्वंसकं विनाशिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भटैक्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम् विहिता विज्ञान श्रीवेङ्कटेश शुभकरम् शारदा गुरुभ्यो नमः हरः ॐ यो देवस्सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य यद्भर्गस्तद्वरेण्यमुपास्महे श्रीमहागणपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्रुतिभिस्सेदसादनम् ॐ आपातालनभस्तलान्तभुवन ब्रह्माण्डमाविस्फुरत् ज्योतिष्पादिकलिङ्गमौलिविलसत् पूर्णेन्दुवान्तामृतैः हस्तोकाप्लुतमेकवारमनिशं रुद्रानुभाकाञ्जपन् ध्याये दीक्षितसिद्धये ध्रुवपदं विप्रोभिषिञ्चे शिवमेरुद्रसूक्तप्रकटितम् ఈ చిన్నారులు వేద పఠనం చేస్తూ ఉంటే ఆ పరమశివుడు పరవశించిపోయి ఆ ఆనందములలో మునిగినటువంటి స్థానం అభిషేక ప్రియుడు ఆ పరమేశ్వరుడు కావున ఆ పరమేశ్వరుడికి భక్తులు ఎంతో చక్కగా అభిషేకములను కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఆ మంత్రోచ్చారణల చేత ఆ ప్రాంగణమంతా కూడా ఎంతో ఆ సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. అదిగో అక్కడ చూడండి, స్వామివారికి పాలచే అభిషేకమును చేస్తూ ఉన్నారు. మన్యం విషహీలతే మానుషీర్యా పాయినో మన్యో తపసా ఆ చిన్నారులు చిన్ని చిన్ని పాదముల చేత ఆ భూమిపైన నాట్యంను చేస్తూ ఉంటే ఆ భరత భూమి కూడా ఎంతో సంతోషపడుతూ ఉంది. అంతటి చక్కటి ఆ నాట్యమును చూస్తూ ఉంటే అందరికీ ఆనందమును కలగచేస్తూ ఉన్నది. ఉండాలని చక్కగా ఏంటంటే మంచి డ్రెస్సెస్ డిఫరెంట్ డ్రెస్సెస్ వచ్చారు. కంగ్రాచులేషన్, చాలా బాగా చేశారు. సో కొద్దిసేపట్లో మరి కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి వీరి నాట్య కౌశలాన్ని ఆశాంతం మనం వీక్షించలేకపోయాం. ఎనీవే, మేము తప్పనిసరిగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాము. శ్రీ 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 నగరేశ్వరి దేవి సిద్ధిపేట నక్షత్రాలయం వారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకుల అందరి సమక్షంలో
అంతటి ఆ చక్కటి వృత్యాలను చేసినటువంటి ఆ చిన్నారులందరికీ కూడా మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని, ఆ భగవంతుని యొక్క అనుగ్రహము, ఆ నటరాజస్వామి యొక్క అనుగ్రహం వారి ఎల్లవేళలా ఉంటూ ఇంకా ఇటువంటి నాట్యాలను ఇంకా ఎన్నో అలరింప చేస్తూ వారు ఈ యొక్క భగవంతుని అనుగ్రహమును పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరొకసారి నిరూపించారు మన కళ్ళని సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లేది ఈ తరమే అని. వీళ్ళ కష్టం కనుక ఎంతైనా తల్లిదండ్రుల శ్రమ ఉంది. ఆ శ్రమకు మీరంతా ఒకసారి చప్పట్లు కొట్టాలి. తల్లిదండ్రులతో పాటు ఈ కళను వీళ్ళకి ఇంత చక్కగా నేర్పించిన గురువులు ప్రసాద్ గారు స్టేజ్ మీదకి రావాల్సింది. మన దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ ఉండాల్సిందిగా ప్రార్థన. ఎంతైనా అవసరం. అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న ఈ శ్రీ 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 నటేశ్వరి దేవి సిద్ధిపీఠం వాళ్ళకి అవకాశం కలిగి ఈ పాట వెనక స్వామికి అచ్చుత వాళ్ళ నాట్యం చూడండి, వాళ్ళ భావంతో వాళ్ళ స్వామిని చూడండి. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అది వెంకటాచల మఖిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు, అది చూడుడు అది మృక్కుడానందమయము, అదివో అల్లరివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము అంటూ ఆ చిన్నారులు ఎంతో చక్కగా నృత్యములను చేస్తూ ఉంటే ఆ ప్రాంగణమంతా కూడా ఎంతో సంతోషాన్ని నిండి ఉన్నది. ఈరోజు ఆ యొక్క వెంకటాచల వాసుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణము, శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణాన్ని కూడా ఈరోజు అక్కడ నిర్వహించడం విశేషం. ఆ కళ్యాణ మహోత్సవములకు అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు. చిన్నారులు నృత్యముల చేత ఆనందదాయకమును కలిగింప చేస్తూ ఉన్నారు. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద. సరే, ప్రారంభిస్తున్నారు కళ్యాణ ప్రోగ్రాన్ని. ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి సిద్ధ్యర్థం ధర్మ అర్థ
స్నానానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి అభినందన హరణ్యాభ్యస్నాన్ దక్షిణో దేవ సోమాన్ ఈశ్వరేకం సర్వకాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం శ్రీ విశ్వక్సేనాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శ్రీమతే నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం సూత్రవత్యా సమేతాయ నమః ఓం హేరంబాయ నమః ఓం సేనేశాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమతే విష్ణుసేనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాంజలిం సమర్పయామి ఓం గణాయ స్వాహా ఓం బాణాయ స్వాహా ఓం యానాయ స్వాహా కూడా నిత్యం చెప్తుంటాము. పైన కూర్చునే వాళ్ళు కాదు, కింద కూర్చునే వాళ్ళు కూడా కళ్యాణంలో భాగంగానే ఉంటారు కనుక ఏదైతే చెప్తారో అర్చక స్వామి వారు అందరూ కూడా అది అంటూ ఉంటే అందరూ కూడా కళ్యాణి ఎక్కడే సర్వకార్యేషు విఘ్నస్త సర్వజాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఓం గజానన భగవానికి గోవింద అంటే వెంకటేశ్వర స్వామి సంతోషపడతాడంట. ఎంత గొప్పగా గోవింద నామ స్మరణ చేస్తే అక్కడ ఆ విష్ణుమూర్తి మనను సేవిస్తానట. గోవింద గోవింద కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణము నగరేశ్వరి సిద్ధిపీఠము ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రెండవ రోజున ప్రదోషకాల సమయంలో చేసుకుంటున్నాము. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ మహోత్సవము జరుగుతున్నది. అందరూ కూడా యజ్ఞోపవీతాన్ని చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా అర్చక స్వాముల వారు యజ్ఞోపవీతాన్ని చూపిస్తున్నారు. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి రెండు చేతులతో. గోవిందా లక్ష్మీ వెంకటరమణ గోవిందా. ఆగస్యమగ్రియం ప్రతిమించ శుభ్రయ్యజ్ఞోపవీతం పరమస్తు తేజః. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. వాసిష్ఠమైత్రావరణగౌండన్యత్రయారుషేయ ప్రమదాన్వితా వశిష్ఠముదానయా అభితిష్ఠమృతన్యతః మహరే సంతు శత్రవః ఇంద్రలివ వృత్రః కృష్ణ గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. గట్టిగా వైకుంఠానికి వినబడే విధంగా గోవిందా. రెండు చేతులు పైకెత్తి గోవిందా. లక్ష్మీ వెంకటరమణ గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.
ఫలసిద్ధిరస్తు. శ్రీ 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 దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి నిత్యము కూడా మన నకులేశ్వరి సిద్ధిపీఠము ఏర్పాటు చేసి స్వరూపుడు ఆ భగవంతుడు. అయితే ఆ జ్యోతిని మనం ఎందుకు వెలిగిస్తాము ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమములలో దత్తగిరి మహారాజు గారు ఆ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచేయడం ఎంతో ఆనందాన్ని కలుగచేసింది. ఆ కోటి దీపోత్సవమునందున గురువుగారు ప్రవచనమును వింటే అందరికీ ఆనందమును కలుగింపచేసి ఉన్నది. కార్తీక మాసము శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసము కనుక ఆ ప్రీతికరమైనటువంటి ఆ మాసమునందున కార్తీక దీపోత్సవములను చేసినటువంటి భక్తులందరికీ కూడా శుభాలు జరుగుతాయి. భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సమస్థితాః అతస్త్వాం స్థాపయ మధ్యమద జ్ఞానామాపాకురు పృథ్వీత్వయ లోకాః దేవి విష్ణునాప్ధృత త్వాంచ ధారయామాం దేవిం పవిత్రం కురుచాసనం అంటూ ఆ దీపములను కార్తీక మాసమునందున వెలిగించి ఆ కార్తీక దీపములకు నమస్కరిస్తే చాలు సకల పాపాలను తొలగించి సుఖములను ప్రసాదింపచేస్తూ ఉంటుంది ఆ దీపం. అందుకే దీపమును ఎంతో విశేషముగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్టి ఆ సమయమునందునే దీపోత్సవములను నిర్వహిస్తున్నటువంటి అట్టి సమయంలోనే అక్కడ ఆ భగవంతుడు వర్ష రూపములో మనకు ఆ యొక్క అక్షంతల కూడా అక్కడ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. అయినా కార్యక్రమమునకు ఎటువంటి ఆటంకము లేకుండా ఎంతో చక్కగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినారు అక్కడి అధికారులు. అదిగో చూడండి, గంగాహారతి చేస్తున్నటువంటి సమయంలోనే ఇంత వర్షం కురవడం ఎంతో సంతోషం. వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గజాననం భూతగణాదిసేవితం కపీధ్వజంబో ఫలచారుభక్షణం ఉమాసుతం సరస్కారకం నమామి విఘ్నే. కార్యక్రమం ప్రారంభమైంది. భోజనం చేసుకునే వాళ్ళు చిన్నపిల్లలు కనుక వెళ్ళొచ్చమ్మా. ఆపదామపహరితారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం యూయో యూయో నమామ్యహం. వారాణసీ పురపతి భజ మే
भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु दीपदेवो नमोस्तुते नमामि गंगे तव पादपङ्कजं सुरासुरैर्विदधीर्यरूपम् मुक्तिं च मुक्तिं च ददासि नित्यम् सदा गाङ्गन्वारि मनोहारि मुरारी चरणाच्युतम् त्रिपुरारी शिरश्चारि पापहारी 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 गंगा सकलांग सर्वसुखकरणे हरामि सर्वशून्यम् गंगा सकलांग मंगलम्
పూర్తవుతోంది. అందరూ చెప్పండి ఒకసారి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. శేషగిరిరావు గారు, చాలా స్కూల్స్ డైరెక్టర్ నాయుడు గారు, వాళ్ళ సత్యమణి గారు. ఒకసారి జరగండి, ఒకసారి జరగండి, ఒకసారి నిల్చోండి, ఇచ్చేయండి ఇచ్చి నిల్చోండి.